సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కొత్తూరు, రాజాపూర్, జడ్చర్ల, బూత్పూర్ సంబంధిత మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు వేసిన వరి పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంటికి ఎవరైనా బంధువులొస్తే 10 మందికి అన్నం పెట్టే అన్నదాత వేసిన పంటలు 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఎండిపోవడంతో వీళ్ళ ఘోష చెప్పనలవి కాదు. అన్నము రామచంద్ర అంటూ అల్లాడుతూ షావుకారు దగ్గర అప్పులు తెచ్చి యూరియా, గ్రోమోర్ పంటల పెరుగుదల కోసం తెచ్చిన మందులు వృధా అయ్యాయని రైతులు కంటనీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే రైతులకు రైతు బంధు పథకాలను పక్కన పెట్టి ఉచితంగా బోరు వేయించి పంటలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పంటలను చూపిస్తూ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. తాడిపాల బాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లయితేనే మేము బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. ఎమ్మెల్యే గారు మీరు కూడా రైతే కదా, రైతు బాధ మీరు అర్థం చేసుకొని మా ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. మీరు కూడా రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. మీ అందరికి దండం ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, దృష్టికి కూడా పోవాలి. మీరు పెట్టమని కాదు, గత ప్రభుత్వంలో బాగుండే అదే గత ప్రభుత్వంలో వాళ్ళు అడ్డవడం వాళ్ళన్నా నీళ్ళు తీసుపెట్టి అన్ని చేసారు. గౌరవమైన తుంగతుర్తి శాసనసభ్యులకి మరి మందుల సామర్ గారికి దండాలు. మా జానకపురానికి మొత్తం వాగు పక్కనే వర్షాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ 2 మాటల మరి పెద్ద పరిసరాలకే వచ్చి ఆగిపోతున్నాయి. 200 ఎకరాలు, ఒక 100 మంది రైతులు బాగా నష్టపోతున్నారు. మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది. మీరు చూత రైతే సార్, మీరు చూత మన అధిష్టాన దృష్టి తీసుకుపోవాలి. మాంసం మీరే ఆదుకోవాలి. 2 చేతులు వేసి దండం పెడుతున్నా సార్. దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి ఇచ్చి పెడితే మేము చూత కొద్దిగా అన్నం తినగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య ఉంటుంది, మందు పోసుకొని వస్తాం సార్. జర మీరే పెద్దది కలిసి జర చేసుకోవాలి సార్. జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక 5 రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మందల సామేల్ సార్ను. ఇంకొక 5 రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి, లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది. మీరు పెద్ద దిక్కు మీరే మాకు. మీరు సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా. ఎందుకంటే మేము ఎకరానికి ఒక 25-30 వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. ఒక్కొక్కలో ఇప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరీ నీళ్లు 5 రోజులు 6 రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను. ఓకేనా? నెట్ట పెట్టింది కూడా కొద్దిగా కిందికంది కాదు. నీకు కలిసిపోతే అదిగాను అటో ఇటో ఈగలై తెగినాయి కానీ ప్రతిపక్షం మాట్లాడాలంటే వేరే ఉంటుంది కదా. మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. పెట్టిన కాడికి ఎండిపోయింది. పేరు కలమ్మ. ఎవరు? జేనుగా కలమ్మ. ఊరగా మొత్తం నష్టపోయినాం సార్. మొత్తం దగ్గర 10 ఎకరాల పొలం ఆగమాగం అయిపోయినాం. రైతుని ఆదుకుంటూ దిక్కే లేదు ఇక్కడ. మొత్తం నా పేరు జేనుగా సత్తే. నాది కూడా పోయింది. నాది కూడా 8 ఎకరాలు మొత్తం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలా దయ, ప్రభుత్వం దయ. మొత్తం మీద నేను సంపాదించింది 8 ఎకరాలు మొత్తం పోయింది. ఏసీ సత్యకాలం ఉంది, రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా రైతుల.
మొత్తం మీద ఇన్ని 4-5 బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే సుక్క వాళ్ళే తాడు తెగినాం. మొత్తం 8 ఎకరాలు మొత్తం పోయింది. వీడికి పెట్టుబడి ఒక 4 లక్షలు పెట్టాం. అది పోయింది ఇది పోయింది సార్. మేము ఏం బతికే కాలం ఏం లేదు. ఈ కాలంలో అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఒకటే తక్కువ ఉంది. ఇంకో పని అయితే ఏం లేదు. మాకు వెనుక లేదు ముందు లేదు. మొత్తం అప్పలప్పాలు అయిపోయినాం సార్. మొత్తం మీద ఇది నా పరిస్థితి. ఏం లేదు. ఇంకా 4 రోజులు అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఉంది, కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్. మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటేనే మేమేమన్నా బతాం. నా పేరు జేంగే సత్తయ్య. నా పరిస్థితి ఇట్లా అయింది సార్. మొత్తం మీద పిల్లలు కూడా మేపుతున్నాం, గొర్రెలు కూడా మేసిపోతున్నాయి. అన్ని నీటి అంటే నూతి నీళ్ళు ఉండదు కూడా లేదు, అందలేదు ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం. ఏం చేసుడు అంత ఒకటే